పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో కొత్తగా 2000 రూపాయల నోటును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ 2000 రూపాయల నోటు నల్లధనాన్ని పెంచుతోంది తప్పితే తగ్గించలేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ నోటు ఎక్కువ కాలం ఉండదని తెలుస్తోంది. త్వరలో ఈ 2000 రూపాయల నోటును కూడా రద్దు చేస్తారని ప్రధాని మోదీ సన్నిహితుడు ఆడిటర్ గురుమూర్తి స్వయంగా చెప్పారు. అంతేకాదు 250 రూపాయల విలువైన నోటు చలామణిలోకి వస్తుందని కూడా గురుమూర్తి తెలిపారు. ఆర్ఎస్ఎస్లో కీలక పాత్ర పోషించే గురుమూర్తి ప్రధాని మోదీకి సలహాదారుగా కూడా పనిచేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ సూచనల మేరకు 2000 రూపాయల నోటును అప్పటికప్పుడు ముద్రించి పెద్ద నోట్ల తాకిడి తట్టుకోవడానికి మాత్రమే విడుదల చేశారని ఆయన చెప్పారు. 100 రూపాయలు, 250 రూపాయలు, 500 రూపాయల నోట్లను ముద్రించి వాటిని చలామణిలోకి తీసుకొని వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బును దాచుకోకుండా వినియోగంలోకి తేవాలని ఆర్బీఐ ప్రజలకు సూచించింది. తద్వారా మార్కెట్లో నోట్ల చలామణి పెరుగుతుందని, ఇలా చేయడం వల్ల కొంతవరకు కష్టాలు కడతేరే అవకాశం ఉందని తెలిపింది. Like and subscribe Eagle Media Works.